1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. భారతదేశంలో సెక్స్ వర్కర్స్ హక్కులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక సంచలన తీర్పు తీసుకొచ్చింది. ఈ తీర్పుతో ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త చర్చ తెరలేచింది అనుకోవాలి. సెక్స్ వర్కర్స్ని వాళ్ళ వృత్తిని గుర్తిస్తూ సమాజంలో వాళ్ళకి గౌరవం, జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సెక్స్ వర్కర్స్పై ఈ తీర్పు ఇది హక్కుగా భావించాలా, నేరమా? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మరి మీరు తీర్పు చూసే ఉంటారు. అంటే దీన్ని మరి హక్కులా చూడాలా లేదా నేరంగా చూడాలా? అంటే డెఫినెట్గా ఇది హక్కేనండి. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్క మనిషికి జీవించే హక్కు ఉంది. భారతదేశంలో గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది. వేశ్య వృత్తి వాళ్ళు ఎంచుకున్న వృత్తి అనుకోవాలి. అది గౌరవప్రదమైన వృత్తి. గౌరవప్రదమైన జీవితం ఎందుకు కాకూడదు? ఇప్పుడు దొంగతనం, దోపిడీలు చేస్తే తప్పు, మర్డర్లు, మానభంగాలు చేస్తే తప్పు. అంతేగాని వాళ్ళు వేశ్య వృత్తిని ఎంచుకుంటే తప్పేం లేదు. అసలు నిజం చెప్తే ఇది ఎప్పుడో రావాల్సిన తీర్పు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజ్యాంగ సవరణ 32(142) ప్రకారం వాళ్ళు ఈ జడ్జిమెంట్ని ప్రొనౌన్స్ చేశారు. ఏమైనా ఇది గొప్ప జడ్జిమెంట్ అనే అనుకోవాలి. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న చాలా సందర్భాల్లో మనం ఇటువంటి కేసులు ఎదురైనప్పుడు బాధ అనిపించేది. ఎందుకంటే 1-2 సార్లు నేను కొందరిని విచారించినప్పుడు ఎందుకమ్మా ఇట్లాంటి వృత్తి చేస్తున్నారంటే ఏం చేస్తామని ఒక్కొక్క కథ చెబితే కళ్ళల్లో నీళ్లు సుడులుగా ప్రవహించేవి. దానికి ఇప్పుడు భర్తల చేతుల్లోనూ లేకపోతే ఇతర వ్యక్తుల చేతుల్లోనూ మోసపోయి చనిపోలేక, పిల్లల్ని పెంచుకోలేక ఈ వృత్తిలోకి వాళ్ళకేం సంతోషంగా కాదు, వృత్తిలోకి తమంతట తాముగా ఇష్టపూర్వకంగా ఎంచుకున్నారు. దీన్ని పోలీసు వాళ్ళు ఇంత క్రితం చాలా సందర్భాల్లో పోలీసు వాళ్ళు వీళ్ళపైన అంటే ఇట్లా కాకుండా వేరే సెక్షన్ల కింద కేసులు పెట్టేవాళ్ళు. నిజంగానే బాధ అనిపించేది. సో ఏది ఏమైనా చిట్ట చివరికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక గొప్ప న్యాయపరమైనటువంటి ఒక సవరణతో ఈ జడ్జిమెంట్ని ఇచ్చారు. చాలా సంతోషకరమైన జడ్జిమెంటు. ఎందుకంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, వేల మంది కాదు, కొన్ని లక్షల మంది ఈ కేసుల్లో మగ్గిపోతున్నారు, తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. అదే కాకుండా వీళ్ళను అరెస్ట్ చేసేయడం, జైల్లో పెట్టడం, జైల్లో నుంచి మళ్ళీ కోర్టుల ముందు పెట్టేటప్పుడు వాళ్ళు మొహానికి ముసుగులు వేసుకొని బాధాకరంగా పోతూ కోర్టులకు వస్తూ ఉంటే చాలా బాధ అనిపించేది. కాబట్టి ఈ జడ్జిమెంట్ని అందరూ డెఫినెట్గా దీన్ని ఆహ్వానించదగ్గ జడ్జిమెంటు, సంతోషకరమైన జడ్జిమెంట్ అని చెప్పాలి. ఇంకోటి సార్, మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ తీర్పులో ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? చాలా. పోలీసు వారికి ఒకటే సూచన చేశారు. అయ్యా, అడల్ట్ అయి ఉండి 18 ఇయర్స్ అబోవ్ అయి ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఈ వృత్తి, వేశ్య వృత్తిని కొనసాగిస్తే మీరు ఏదేదో సెక్షన్లు పెట్టి కేసులు పెట్టకండి. సో వాళ్ళని బాధితుల్లాగానే చూడాలి. అదే అని ఇది ఒకటి. రెండోది, బలవంతంగా కానీ దీంట్లో ఒకటి గొప్పగా ఇచ్చిన ఏమంటే రాజ్యాంగ సవరణ ప్రకారం అక్రమ రవాణా, చిన్నపిల్ల బలవంతంగా కానీ అక్రమ రవాణా ద్వారా కానీ ఇంకొందరు ఏం చేస్తారు, నీకు డబ్బులు ఇస్తారు. ఏదో ఒక 1,00,000 రూపాయలు ఎంతో ఇచ్చేసి నువ్వు ఈ కాలం నుంచి ఈ కాలం దగ్గర మా దగ్గర ఉండాలి, ఒక 6 నెలలు ఉండాలంటారు. సరే, 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ రానీరు. నిజం చూస్తే రెడ్ లైట్ ఏరియాలో 70 to 80% వాళ్ళే ఉన్నారు. కొందరిని ఏం చేస్తారు, మీకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు. ఉద్యోగాలని నాకు తెలిసిన సంఘటన ఏమంటే కడప జిల్లాలో నుంచి కొందరిని ఏమని బాంబేలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని బాంబేలో వీధులన్నీ తిప్పి చివరికి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసి వచ్చేసారు. వాళ్ళు రాలేరు, వస్తే చంపేస్తారు. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. కొంచెం చదువుకున్న వాళ్ళు ఏదైనా టైలరింగ్ ఇట్లాంటి ఉద్యోగాలు చేసి బ్రతకాలంటే వాళ్ళకు పర్యవసానమే లేదు. ఎందుకంటే అక్కడి నుంచి వస్తే కాళ్ళు కొట్టేసి, చిత్రహింసలు చేసి, చీకటి గదుల్లో బంధించి ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అట్లా చాలామంది తమ జీవితాలను కోల్పోయినారు. సో అటువంటి వారికి డెఫినెట్గా రక్షణ కల్పించాలి, వాళ్ళని విడుదల చేయించాలి. సో చట్టం అదే చెప్తుంది. బలవంతంగా కానీ, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ, బానిసలుగా కానీ, చిన్నపిల్లలను కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇది అఫెన్స్. ముందులాగా 1956 ప్రకారం 1615 ప్రకారం ఇట్ ఈస్ అన్ అఫెన్స్.
దాని ప్రకారం పోలీసులు కేసు పెట్టాలి. కానీ ఎవరైనా తమ ఇష్టానుసారం ఎందుకు చేస్తారండి వేశ్య వృత్తి చెప్పండి? వాళ్ళకు ఏదో కారణం ఉండి పొట్ట గడవకనో, లేకపోతే పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయించుకోవాలను, పని చేయలేకనో, పిల్లల్ని చదివించడానికో, వాళ్ళకి ఇష్టపూర్వకంగా కొందరికి అదే కార్యక్రమం చేయాలని ఇష్టం ఉంటుంది, వాళ్ళని కాదని లేవు కదా. కొందరు మట్టి పని చేసేదానికి ఇష్టపడతారు, కొందరు డ్రైవింగ్ చేయడానికి ఇష్టపడతారు. అదేవిధంగా ఈ వృత్తిని కూడా గౌరవప్రదమైన వృత్తి అని ఎందుకు అనుకోకూడదు? ప్రపంచంలో చాలా దేశాలలో ఇది లీగలైజ్డ్, చాలా దేశాల్లో లీగలైజ్డ్ ఇది. సో అట్లాంటి దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో వేశ్యా వృత్తి అలో చేస్తారు. ఇది లీగలైజ్డ్ జాబ్ అన్నమాట. నెదర్లాండ్స్ ఒకటి, జర్మనీ ఒకటి, న్యూజిలాండ్ ఒకటి, స్విట్జర్లాండ్ ఒకటి, ఆస్ట్రేలియా ఒకటి, బెల్జియం ఒకటి, ఇలా దాని పరిసర కంట్రీలు చాలా ఉన్నాయి. ఇక్కడ వేశ్య వృత్తి ఈజ్ లీగలైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ బెల్జియంలో అయితే వాళ్ళకి సర్వ సదుపాయాలు, పెన్షన్స్ ఉన్నాయి, మెటర్నిటీ లీవ్ ఉంది, ఇంకా ఒకటి కాదు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, హెల్త్కి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఈ విధంగా ఉంది. ఒకసారి స్విట్జర్లాండ్లోను జర్మనీ 2 సందర్భాల్లో విజిట్ చేసాము. అదేవిధంగా స్విట్జర్లాండ్ కూడా 2-3 సందర్భాల్లో విజిట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కు కూటవేత దూరంలో ఒక సెక్స్ షాప్ అని ఒక పెద్ద ఇంతింత అక్షరాలు బోర్డులు పెట్టి ఉంది. పోలీస్ స్టేషన్కి వచ్చే దారిలోనే మేము పర్మిషన్ తీసుకొని, బికాస్ ఇండియన్ ఎంబసీ తరఫున పోయాం కాబట్టి పర్మిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆ ఎస్హెచ్ఓతో అడిగాను, ఇదేంటండి ఒక 100 మీటర్లు దూరంలోనే అంటే కోర్టు దగ్గరలోనే ఒక సెక్స్ షాప్ అని పెట్టారు, అందులో అమ్మాయిలు పెద్ద గ్లాస్ ఉంది, అక్కడ చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకొని అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు, ఇది వాళ్ళని ఏమి అనరా, మీరు అరెస్ట్ చేయరా అంటే, నో వాట్ ఈస్ దిస్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ అన్నాడు. సో వేశ్య వృత్తిని కూడా వాళ్ళు చట్ట ప్రకారం నేరం కాదు కాబట్టి ఇట్ ఈస్ దేర్ జాబ్ అన్నాడు ఆయన. నాకు వింతగా అనిపించింది. అదే మన దగ్గర ఈ విధంగా జరుగుతుందా ప్రపంచంలో ఏ దేశాలని అప్పుడే అనుకున్నాను. న్యూజిలాండ్లో ఒకటి, స్విట్జర్లాండ్లో ఒకటి. స్విట్జర్లాండ్లో ఇట్ ఈస్ వెరీ కామన్. అప్పటి నుంచి మనం ఎప్పుడైనా స్విట్జర్లాండ్కి పోయినప్పుడు అది కూడా. అదే ఆమ్స్టర్డామ్లో కూడా ఇట్ ఈస్ లీగలైజ్డ్, జర్మనీలో ఇట్ ఈస్ లీగలైజ్డ్. ఎందుకంటే వాళ్ళకి అన్ని చట్ట ప్రకారం అన్నీ వెలుసుబాటులో ఉన్నాయి. ఎక్స్పెషల్లీ బెల్జియంలో అయితే వాళ్లకు అన్ని సర్వసదుపాయాలు, మామూలు ఎంప్లాయీస్కి ఏమేమి ఉన్నాయో సదుపాయాలు, మెటర్నిటీ లీవ్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో భారతదేశంలో డెఫినెట్గా ఈ జడ్జిమెంట్ ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు రావడం నిజంగానే హర్షించదగ్గ విషయం అండి. థ్యాంక్ యూ సార్.